కాపురా డివిజన్ అధ్యక్షుడిని. ఇప్పుడు మాకు ఏదైతే ఇంతకుముందున్న టీఆర్ఎస్ గవర్నమెంటు ఏవైతే స్కీమ్ పెట్టిందో, యాక్సిడెంట్గా ఎవరైనా ఆటో డ్రైవర్ చచ్చిపోయినా ఏమన్నా జరిగినా 5 లక్షల బీమా ఉండేది ఇంతకుముందు ఆటో డ్రైవర్కి. ఏ ఒక్కటి జరిగినా డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేది, అకౌంట్లో పడే డబ్బులు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఆ 5 లక్షల బీమా తీసేయంగా ఈ ఫ్రీ బస్సు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి 135 మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఎన్నిసార్లు కూడా గవర్నమెంట్కి లెటర్గా ఇచ్చినా ఏమి చేసినా కూడా ఇప్పటివరకు లేదు. ఇప్పుడు ఇంతకుముందేమో 10th క్లాస్ మాకు 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది ఆటో రిక్షాది. ఇప్పుడు ఆటో రిక్షా కావాలంటే 10th ఉండాలంట. ఆ 10th లేకుండా ఏం లేక మొత్తంగా లైసెన్స్ అనేది ఎత్తేసిరు. ఆర్టీఓ ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చి మేము లెటర్ ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఆటో డ్రైవర్ పట్టించుకోవట్లేదు. ఇంకొకటి డిస్టిక్ ఆటోలు కానీ లేదంటే అందరు డిస్టిక్ ఆటోలు తీసేయాలంటున్నారు. ఓకే, మంచిదే. మళ్ళీ ఇక్కడ బైకుల మీద ఓలా ఊబర్ అని చెప్పి బైకుల మీద తిరుగుతున్నారు కదా. మాదేందో ఎక్కడ చూస్తే అక్కడ ఆపుతున్నారు ఆటోలు. 1000 రూపాయలు, 2000, 3000 ఫైన్లు కూడా వేస్తున్నారు. మళ్ళీ ఆ బైకులను ఎందుకు ఆపట్లేదు అంటే గవర్నమెంట్కి ఏమన్నా వస్తుంది అక్కడ నుంచి? మళ్ళీ దానికి కూడా ట్యాక్స్ పెట్టండి, ట్యాక్స్ కట్టామని చెప్పండి. అవి దానికి ట్యాక్సీ లేకుండా ఏం లేకుండా మావేమో ట్యాక్సీ బండ్లు, మేము రోడ్ ట్యాక్సీ కట్టాలి, అన్నీ కట్టాలి. ఎప్పటికెప్పుడు అన్నీ చేయించుకుంటారు, మాతో కట్టించుకుంటారు. మళ్ళీ అలా బండ్లు ఎందుకు ఆపుతలేరు మీరు? 2 వీలర్లు. ఇంకోటి గవర్నమెంట్కి మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అందరూ ఆటో డ్రైవర్లు, ఈ ఫ్రీ బస్ ఏదైతే పెట్టిరో ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి చాలామంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగింది. ఈ ఫ్రీ బస్ అనేది తీసేసి లేదంటే మీరు 12,000 ఏదైతే మాకు ఇస్తాని మీరు హామీ ఇవ్వడం జరిగిందో ఆ 12,000 రూపాయలైనా ఇవ్వండి. ఇప్పటికీ మీరు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 3వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఏం చేస్తలేరు. చెయ్యండి మీరు. మాకు 12,000 ఏదైతే ఇస్తున్నారు సంవత్సరం, 12,000 అని ఇవ్వండి. పోలీసు వాళ్ళు చూస్తున్నారు కదా, పోలీసులు ఎక్కడ వచ్చి మేము ధర్నా చేద్దామన్నా ఏం చేద్దామని గిట్ట ఉంది. ఇప్పుడు రోడ్ల మీద వస్తుంటే కూడా మా బళ్ళని ఇక్కడ ఆపి రోడ్ల పైన ఆపి ఒక్కో బండికి 1000 రూపాయలు ఫైన్ వేసారు. వెయ్యండి సార్ అంటే సొంతం వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి కొడుతున్నారు ఫోటోలు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ట్యాబ్లెట్కి వెళ్ళి కాకుండా ఫోన్లోకి వెళ్ళి ఎందుకు కొడుతున్నారు సార్ అని అడిగితే, ఇంతేవా మాకు ఇవి రూల్స్ వచ్చా మీకు అన్నీ చెప్పాలని చెప్పి గల్లా బట్టి నెట్టేస్తున్నాం మమ్మల్ని. మొన్న దగ్గర కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా మీడియాలో కూడా అన్ని దానిలో వచ్చినాయి. ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి గవర్నమెంట్కి మేము ఇప్పుడు సంబరాలు చేస్తున్నారు, ఏదో చేసినాడు. ఇంతమంది దాదాపు 135 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఏం సంబరాలు చేస్తున్నారు మీరు?